గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఇక్కడ మనం మొదటి చెప్పుకున్నాం, అహం అన్నం ఖాదామి, నేను అన్నమును తినుచున్నాను. ఏమి తింటున్నాను? అన్నమును తింటున్నాను. అది ద్వితీయావిభక్తి అయింది, అదొకటి పదం. అహం అంటే నేను ప్రథమావిభక్తి, ప్రథమ పురుష, అది ఉత్తమ పురుష ప్రథమావిభక్తి ఏకవచనం అయింది, నేను ఒక్కడనే కదా. అలాగా తింటున్నాను అనేటువంటిది కూడా ఏకవచనమైంది, ఉత్తమ పురుష అయింది, వర్తమాన కాలం అయింది. వర్తమాన కాలం అంటే మనకి అహం అన్నం కాదామి అంటంలో నేను అన్నమును తింటున్నాను అనేటువంటిది ఏకవచన వాక్యమైంది, వర్తమాన కాల వాక్యమైంది, ఉత్తమ పురుష వాక్యమైంది. పదం రావడంతో మనకి ఇన్ని పదాలు వచ్చింది. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని అహం ఆహారం కాదామి, అహం ఫలం కాదామి, అహం మధురం కాదామి, అహం ఫలపాకం కాదామి అంటే జామ్ అన్నమాట. అహం ప్రసాదం కాదామి, అహం లడ్డూకం కాదామి, అహం జిలేబీం కాదామి, అహం మిష్టాన్నం కాదామి, అహం దధ్యోదనం కాదామి, అహం చిత్రాన్నం కాదామి. ఇలాగ మీ ఇష్టం వచ్చిన వాక్యాలు పెట్టేసుకో, ఇంకా పదాలు పెట్టి కర్మలు పెంచేసుకోవచ్చు మీరు. ఎన్ని రకాలు పెంచుకున్నా ఎన్ని వందలు, ఇప్పుడు ఇందులో 10 పెట్టాను నేను, అంటే 11 వచ్చినాయి. 11 కాక ఇంకా పెట్టుకోవచ్చు. రాసి అహం కాదామి మొత్తం పూర్తి వాక్యం రాయాలి. అహం అన్నం కాదామి రాసినట్టుగా, అర్థం రాసినట్టుగా అవి రాయాలి. మీరు రాస్తే, అనుకుంటూ రాస్తే మీకు వస్తుంది. అనుకోకుండా రాస్తే మీకు ఎటువంటి పరిస్థితుల్లో సంస్కృత భాష రాదు. అప్పుడు మీరు అనుకుంటూ రాస్తే మీకు భాషణం వస్తుంది. అలాగే త్వం అన్నం, త్వం ఖాదసి, పైన అమ్మని పెట్టాం కదా, ఖాదసి అని మార్చుకున్నాం కదా. అలాగే ఖాదసి, త్వం అన్నం ఖాదసి, త్వం మధురం ఖాదసి అర్థం రాయాలి. సహా ఖాదతి అవి పదాలను రాయాలి. సా ఖాదతి అన్నం. ఆ పైన పదాలు కొన్ని పెట్టాం కదా, అవి కూడాను బాలహ, బాల, ఇవన్నీ ఉన్నాయి. యువక, యువక, యువతి, తరుణ, తరుణి, అవన్నీ రావాలి ఇందులోకి. వచ్చేస్తే వాటితో పాటు వాక్యాలు తయారైతే ఒక్కొక్క దానికి మీకు అలా వాక్యాలు పెరుగుతూ పోతుంటాయి. పుస్తకాలు నిండుతూ ఉంటాయి. పదాలు నోటితో అనుకుంటూ పెడితే కొంత అయ్యేటప్పటికి దానంతట అదే మీకు భాష వచ్చేస్తుంది. అలా చేయకుండా చేసుకుంటూ వస్తే ఉపయోగం ఏమీ ఉండదు. నేను చెప్పడము 150 మంది ముడితో ఆపుకున్నాం. ఇప్పుడు 165, 170 దాకా వస్తున్నారు. పాపం ఇంకా ఎందుకు వస్తున్నారో తెలియదు వాళ్ళకి. 3 పాఠాలు అయిపోయినప్పుడు ఇవాళతోనూ ఈ పాఠాలు మళ్ళీ చెప్పలేం కదా మనం, ఇవన్నీ మనం పెట్టలేము, గ్రూపులో పెట్టే అవకాశం ఉండదు. కష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, అందుకని ఆపాము. అది గ్రహించుకోకుండా ఎవరికి వాళ్ళు కోపాలు వస్తున్నాయి. సరే కానివ్వండి, దానికి ఏంటి కానీ, సంస్కృతం నేర్చుకుంటా అన్నారు కదా, నేర్చుకోనివ్వండి, ఏదో రకంగా బాధపడతారు అని పెడుతున్నాం. సరే, మీరు మటుకు చక్కగా ఇవన్నీ పదాలు అనుకుంటూ రాయండి, వాక్యాలు ప్రయోగం చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటేనే భాష వస్తుంది. ఇన్ని రకాల కొత్త ప్రయోగాలు చేస్తే అన్ని రకాల ప్రయోగాలు వస్తాయి. అలాగే ఇప్పుడు 3 పురుషుల్లో వస్తాయి. ప్రథమ పురుష అంటే ఎదుటివాడి, వేరే వాడి గురించి, మధ్యమ పురుష ఎదుటివాడి గురించి, నిన్ను గురించి, ఉత్తమ పురుష నా గురించి, ఏకవచనాలన్నీ వస్తున్నాయి వర్తమాన కాలంలో. ఇవన్నీ మనం చెప్పుకుందాము. వీడనికి ఎన్ని పదాలు రాస్తే అని తొందరగా వస్తుంది. శుభం భవతు. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. నేర్చుకుందామా సంస్కృతం అనే ఒక గ్రూపును రంగాచార్య మహోదయ మనకు అందించారు. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సంస్కృత పాఠాలను వినవచ్చును.